Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు మనము ఎంబ్రాయిడరీ మిషన్ సింగిల్ హెడ్లో సెన్సార్స్ మీద ఆయిల్ ఆర్ డస్ట్ పడితే అవి వర్క్ అవ్వవు. సో ఏమేమి వస్తాయి మనకు సెన్సార్లో ఆయిల్ పడితే? మెయిన్ ఒకటి 100 సింబల్ ఎర్రర్ వస్తుంది. 100 అని ఒకటి మనకు మిషన్లో ఉంటుంది కదా నంబర్, దాని మీద హ్యాష్ మార్క్ వస్తూ ఉంటుంది. నీడిల్ కరెక్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ మాటికి ఈ మనకు షాఫ్ట్ 100 వీల్ ఫ్రీగా తిరిగినప్పటికీ కూడా 100 మీద యాష్ వచ్చింది అనుకోండి, సెన్సార్స్ చెక్ చేసుకోవాలి. మనం ఆయిలింగ్ చేయడం వల్ల వాటి మీద ఏదైనా ఆయిల్ పడడం వల్ల సెన్సార్స్ అనేది వర్క్ అవ్వవు. కాబట్టి మాటికి మనకు ఆ ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. ఒకటి బ్యాక్ సైడ్ ఉంటుంది 100 సెన్సార్, అండ్ ఆర్మర్ టైప్కి బ్యాక్ ఉంటుంది. అదే సీ బాడీకి అయితే ఫ్రంట్ సైడ్లోనే ఉంటుంది 100 సెన్సార్. అండ్ ఇంకొకటి చెక్ అప్పర్ థ్రెడ్ అనేసి వస్తుంది అనమాట, అది హెడ్లో ఉంటుంది. సో గ్రీన్ కలర్ సెన్సార్. ఇప్పుడు మనం అది ఎక్కడ ఉందో ఈ మిషన్కి చూద్దాం. 100 సెన్సార్ మీద చూపిస్తా. బట్ ఏ సెన్సార్కి అయితే ప్రాబ్లం వస్తుందో అది ఎక్కడ ఉందా అనేది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఏది ఉన్నా మాకు కాల్ చేసినప్పుడు ఏంటంటే మన కస్టమర్కు మనం సజెస్ట్ చేస్తాం. బట్ ఒక సెన్సార్ మీరు చూసారంటే ఆటోమేటిక్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు ఐడియా వస్తుంది. నేను ఇప్పుడు 100 సెన్సార్ది ఒకసారి చూపిస్తాను, చూద్దాం. ఇది ఏదైతే బ్యాక్ సైడ్ ప్లేట్ ఉంటుందో ఆర్మర్ టైప్లో, ఈ ప్లేట్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. స్క్రూస్ ఉంటాయి పైన, ఈ స్క్రూ ఇలా ఓపెన్ చేసుకోవాలి. పైన అంతా ఓపెన్ ఉందని భయపడకండి, ఇది మాకు R&D మిషన్ అండ్ దీని మీద ఎప్పుడు రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అన్ని ఓపెన్ పెట్టుకోవడం మళ్ళీ పెట్టడం తీయడం ఎందుకని. సో మీకు అలా ఉండదు కదా. బ్యాక్ సైడ్ కూడా ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్ అలాగే ఉండనివ్వండి, ప్రాబ్లం లేదు. ఓన్లీ పైన కవర్ ఒకటి తీస్తే చాలు, మీరు ఇందాక నేను తీసిన కవరు. అండ్ ఇక్కడ ఈ 2 స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ 2 స్క్రూస్ ఉన్నది ఈ బ్లాక్ పట్టీకుండి లోపల గ్రీన్ కలర్ది ఉంది ఒకటి. ఈ గ్రీన్ కలర్ది ఉంది కదండి, ఇది సెన్సార్. ఈ బ్లాక్ ఏదైతే మ్యాగ్నెట్ వీల్ ఉందో ఇది కూడా సెన్సారే అండి. దీనికి ఈ బ్లాక్ది ఉంది కదా, ఈ 2 రౌండ్ షేప్లో ఉంటుంది. ఆ రౌండ్ షేప్లో ఈ వీల్ అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి ఆయిల్ పడ్డా డస్ట్ పడ్డా పనిచేయదు, ఈ బ్లాక్ వీల్లో కానీ దీని మీద ఎక్కడ పడ్డా కూడా పనిచేయదు. సో మీరు ఏం చేస్తారంటే అప్పుడు ఫస్ట్ ఈ బ్లాక్ వీల్ అంతా నీట్గా పెట్రోల్లో ఒక క్లాత్ అద్దేసి ఇలా తుడిచేసుకోండి. ఇలా ఒక క్లాత్ ఇలా చేయికి పెట్టేసుకుని అంతా వీల్ తుడుచుకోండి. ఫస్ట్ తుడుచుకున్న తర్వాత మీకు ఇది కుదురుతుంది అనుకుంటే ఈ స్క్రూస్ ఓపెన్ చేసేసి బయటకు తీసి కూడా మీరు ఇది క్లీన్ చేసుకోవచ్చు. లేదు మాకు భయం అవుతుందో తీయలేము అంటే మ్యాక్సిమం ఇలాగ పెట్రోల్ ఒక బ్రష్కి అద్దేసి ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అంతా. బ్యాక్ సైడ్ టీత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకోవచ్చు. ఈ లోపల కూడా అంతా నీట్గా పెట్రోల్ వేసేసి క్లీన్ చేయొచ్చు. పెట్రోల్ ఒకవేళ లేదు అంటే మాటికి పెట్రోల్కి ప్రాబ్లం అవుతుంది అంటే ఇది సెన్సార్స్ క్లీన్ చేసే స్ప్రే అనమాట. ఇలాంటిది ఒకటి మీరు పెట్టుకున్నారనుకోండి, ఏదైనా కానీ సెన్సార్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఇలా స్ప్రే చేశారంటే ఈ సెన్సార్ అంతా దానికి ఉన్న ఆయిల్ డస్ట్ అంతా క్లీన్గా వెళ్ళిపోతుంది అనమాట. మనకు పెట్రోల్ కన్నా ఇది బాగా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి బాగా పనిచేస్తుంది ఈ స్ప్రే. సో అలా దాని మీద అంతా చేసేసి కొంచెం అలా ఊదేసి కొద్దిగా క్లీన్ చేసేసినా కూడా క్లాత్ తోటి మనకు ఆ సెన్సార్ మీద పడ్డ డస్ట్ ఆయిల్ అంతా పోతుంది. ఈ వీల్ కూడా ఒకసారి తుడుచుకోవాలి. ఈ దీనికి ఏదైతే ఓపెన్ ఉంటుందో దీంట్లోన దీనిది ఒక కట్ ఉంటుంది, ఇది చిన్న కట్ లాగా వస్తుంది అనమాట. ఈ కట్ అనేది కరెక్ట్గా ఈ బ్లాక్ వీల్లో కూర్చోవాలి. మీరు ఒకవేళ ఇది ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ పెట్టేటప్పుడు, సో ఇది మీరు ఓపెన్ చేయలేదంటే జస్ట్ అలాగే స్ప్రే చేసి అంత క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. అయినా కూడా అవ్వట్లేదంటే తీసి కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. అయినా కూడా అవ్వట్లేదంటే సెన్సార్ మార్చాలి. సో బ్యాక్ సైడ్ 100 సెన్సార్ మనం చూసాం కదా క్లీన్ చేసుకోవడము. సెన్సార్స్ అయితే మ్యాక్సిమం బ్రేక్ అయితే తప్ప ఫెయిల్ అవ్వవు అవి, ఎందుకంటే చాలా ఇయర్స్ పనిచేస్తాయి. మనం తీసేటప్పుడు ఏదైనా రఫ్గా తీయడము, ఏదో క్లీనింగ్లోనే బై మిస్టేక్ ఏదైనా చేస్తేనే తప్ప, అంటే క్లీనింగ్లో ఏమవ్వదు, క్లాత్ కానీ బ్రష్ కానీ తీసుకొని చేస్తే. మనం పెట్టేటప్పుడు అలా బెండ్ చేసి ఇలా బెండ్ చేసి బ్రేక్ అయితే తప్ప అది ప్రాబ్లమ్స్ రావు. మ్యాక్సిమం చాలా ఇయర్సే వస్తాయి. అండ్ ఇక్కడ ఒకటి 100 సెన్సార్ కూడా ఉంటుంది కదా. సో ఈ హెడ్ మీరు ఒకవేళ ఇక్కడ కూడా చేయాలి అనుకుంటే ఈ బ్యాక్ సైడ్ కవర్ ఉంటుంది. ఈ 2 ఫింగర్స్ అటు ఇటు ఇలా పెట్టి ప్రెస్ చేసి బ్యాక్ సైడ్ అనేస్తే ఈ చిప్ అనేది మీకు ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ హెడ్ వెనుక ఏదైతే సేమ్ నేను ఇందాక చూపించా కదా అలాంటి గ్రీన్ సెన్సార్స్ ఉంటాయి, వాటి మీద కూడా స్ప్రే చేసి క్లీన్ చేస్తే సో మీకు ఇక్కడ హెడ్ సెన్సార్ అండ్ 100 సెన్సార్ అన్నీ క్లీన్ అవుతాయండి. సెన్సార్స్ మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా ఆయిల్ ఎక్కువైనా కూడా అండ్ డస్ట్, కొందరికి పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రోడ్ సైడ్ షాప్ ఉండడం వల్ల మ్యాక్సిమం వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కూడా బయట లోపల ఇన్నర్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి
వాళ్ళప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. అప్పుడప్పుడు మనం సెన్సార్స్ ఇలా క్లీన్ చేసుకోవాలి. మ్యాక్సిమం వీలైతే మీకు ఇది ఒకటి పెట్టుకుంటే స్ప్రే బెటరు. లేదు మేము అది కొనలేము, ఇది 400 చేంజ్ ఏమో ఉంటుంది, ఇది కొనలేము, కాస్ట్ ఎక్కువ అనుకుంటే మీరు పెట్రోల్ తోటి కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.